ఇది వచ్చేసి కుక్కర్ అండి. ఈరోజు చెప్పాను కదా పెసరపప్పు టమాటా అని. చాలా ఈజీ అనమాట చేసుకోవడం అనేది, కష్టం అనేది ఏమీ ఉండదండి. ఇదిగోండి, ఫస్ట్ వచ్చేసి మనం పప్పు అనేది పెసరపప్పు అనేది తొందరగా అడుగంటుతూ ఉంటుంది కాబట్టి దాంట్లో మనము ఒకసారి ఇవైతే వేద్దామండి. కొంచెమైనా టమాటాస్ అనేది అడుగున ఉంటాయి కదా, సో నేను వచ్చేసి వెల్లుల్లి వేస్తున్నాను. వెల్లుల్లిపాయలు అనేది మనం ఇట్లా నల్ల కొట్టుకొని వేసుకోవాలండి. ఇది అనేది వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఎల్లిపాయలు అనేది పప్పు కంపల్సరీ ఉడకబెట్టేటప్పుడు వేయాలి. ఎందుకు ఏ పప్పు అయినా సరేనండి, ఎందుకంటే ఎల్లిపాయలు వేయడం వల్ల మనకి అరుగుదల అనేది బాగుంటుంది. ప్లస్ అది కొంతమందికి తేపుల్లాగా ఇలా వస్తూ ఉంటాయి కదా పప్పు తిన్న వాళ్ళకి, అలా అనేది రాకుండా ఉంటాయి అన్నమాట. దాని తర్వాత నేను వచ్చేసి ఉల్లిగడ్డలు వేస్తున్నా. మీరు ఉల్లిపాయలు అంటారు కొంతమంది, మేమైతే ఉల్లిగడ్డలు అంటామండి. వేస్తున్నాను అనమాట. ముక్కలు కట్ చేసుకొని, ఇది మీ ఇష్టం అండి. ఇంత సైజులో కట్ చేసుకున్నా ఏం లేదు, ఇంకా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్నా కూడా పర్లేదు అనమాట. దాని తర్వాత నేను దీంట్లో టమాటాలు అనేవి వేస్తున్నాను. కంప్లీట్గా వేసేసానండి టమాటాలు అనేవి. ఇప్పుడు దీంట్లో ఇవి వాటర్ వేసిన వెంటనే పైకి తేలుతాయండి. కాకపోతే ఏంటంటే కొంచెం అయినా కూడా అడుగంటకుండా ఉంటుంది కదా, పెసరపప్పు అనేది తొందరగా అడుగంటిపోతుందండి ఉడకగానే. ఇప్పుడు దీంట్లో మనం పప్పు వేసేస్తున్నాం. జీలకర్ర అనేది కూడా వేసుకోవచ్చండి, కానీ నా దగ్గర ఇప్పుడు జీలకర్ర అనేది ఎక్కడ పెట్టాను, దొరకట్లేదు. తాలింపు గింజలు తాలింపు వేసేటప్పుడు అందులో వేస్తాను అనమాట. తాలింపు గింజలతో పాటు వేసేస్తాను పెసరపప్పు అండి. మీరు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూస్తేనే నేను ఏం చేస్తున్నాను అనేది ఒక ఐడియా అనేది అయితే వస్తుందండి మీకు. చూడండి, మొత్తం పైకి అనేది రాలేదండి, కొన్ని అడుగున కూడా ఉండిపోయినాయి కాబట్టి ఏం ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. ఆనియన్స్ కనుక అన్నీ కూడా అడుగున అనేది ఉండిపోయాయి. ఇంకా కొన్ని వాటర్ అనేది వేసేసుకుందామండి మనం. దీంట్లో టమాటాలు అనేవి వేసాను కాబట్టి నేను ఇంకా చింతపండు అనేది వాడనండి. పప్పు అనేది మంచి టేస్ట్ అనేది రావడం కోసం మనము ఎలా చేస్తే టేస్ట్ అనేది వస్తుంది అనేది కూడా నేను చెప్తాను. కొన్ని వాటర్ అనేది తీసుకుందాం. చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇంకొన్ని వాటర్ అనేది వేసేద్దాం. వేసేసి చూసారు కదండి, పప్పు అనేది కొంచెం మునిగే వరకు ఇలా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి అన్ని పప్పుల కంటే కూడా పెసరపప్పు అనేది ఒదుగుతుందండి, అంటే కొంచెం ఎక్కువ అనేది కనిపిస్తుంది అనమాట. అయ్యో, ఇది కట్ చేసింది పోలేదు. ఇలా అనేది చూసి కట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే అలాంటిది అనేది ఉండకూడదు కాబట్టి. ఇప్పుడు దీన్ని మనము విజిల్ అనేది పెట్టేసుకుందాం. ఇంకొక చిట్కా ఏంటంటేనండి, పప్పు కుక్కర్ అనేది మనం పెట్టేటప్పుడు ఇది అనేది కొంచెం వాటర్లో అనేది తడిపేసేయాలండి ఇది. ఎందుకంటే తడపడం వల్ల ఏంటంటే మనకి పప్పు అనేది పొంగకుండా ఉంటుంది. ఒకవేళ వాటర్ అనేది ఎక్కువైనా కూడా పొంగకుండా అనేది ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని మూత అనేది పెట్టేసుకొని పప్పు అనేది తాలింపు వేస్తున్నానండి. ఇప్పుడు నేను ఇందులో వచ్చేసి ఎండుమిర్చి అనేది వేస్తాను. ఎండుమిర్చి అనేది వేస్తున్నాను. వీటి తర్వాత మాడుతున్నాయండి. ఉల్లిపాయలు అనేది వేసేద్దాం. వీటి తర్వాత తాలింపు గింజలు అండ్ అలాగే కొంచెం ఇంగం పౌడర్ అండి.
కొంచెం ఇంగం పౌడర్ అనేది వేసేద్దాం. దాని తర్వాత స్టవ్ ఆపేసుకొని, ఇది ఎక్కువ ఘాట్ అనేది అంటే వేడి అనేది ఎక్కువ ఉంది కాబట్టి మనం మెల్లగా దీంట్లో అనేది వేసేద్దాం పప్పు. చూసారు కదండి, పప్పు ఇది అనేది ఎక్కువ మాడకూడదు అనమాట. అంతే, ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదండి ఇందులో. దాన్ని అనేది కంప్లీట్గా పప్పు అనేది కంప్లీట్గా ఇందులో వేసేద్దాం. ఇది ఆల్రెడీ మరిగింది కాబట్టి మరగాల్సిన అవసరం లేదు. చూడండి, చాలా 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 బాగుంటుంది. ఇది ఇప్పుడు మరగాల్సిన అవసరం అనేది ఏమీ లేదండి. చూసారు కదా ఎంత బాగుందో పప్పు అనేది. ఇదేనండి పప్పు అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది కూడా ఒకసారి ఇలా నేను చేసినట్టు సేమ్ చేసి ఒకసారి చూడండి, ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.